మ్యూచువల్ కి వస్తే మీరు ఒప్పుకుంటారా? 100% మ్యామ్. మీకు వదిలేయాలి, మీరు ఏదైతే మీరు బిల్డ్ చేస్తారో అది మీకు వదిలేయాలి, మ్యూచువల్ వస్తే మ్యూచువల్ ఇచ్చేస్తారు. అసలు కాదు మ్యామ్, ఇప్పుడు మీ ఫోన్ ఉంది, నేను పట్టుకుంటా, మీరు వచ్చి ఈ ఫోన్ నీకు ఇస్తాలే, నువ్వు బాధపడకు, నీ ఫోన్ నీకు ఇచ్చేస్తారు. కామెడీగా నాకు వచ్చి చెప్తారు మ్యామ్, నా మాదాపూర్ బ్రాంచ్ నాకు ఇస్తారంటే ఇల్లు. అసలు నిజంగా మ్యామ్, నిజంగా ఇలాంటి వీళ్ళ తండ్రి, నేను ఇన్ని రోజులు దీని గురించి మాట్లాడాల, ఆంధ్రప్రదేశ్ లో ఒక ఇల్లీగల్ దందా నడుపుతున్నాడు. నేను ప్రూవ్ చేస్తా, గవర్నమెంట్ ఇది పట్టించుకోవాల్సిందే. ఎటువంటి ఇల్లీగల్ దందా? సంత, పశువుల సంత మీద వాళ్ళు నెలకి 40 లక్షలు సంపాదిస్తున్నారు. ఒక ఇల్లీగల్ బిజినెస్, వాళ్ళకి లైసెన్స్ ఉంది, వాళ్ళ పేరు మీద కాదు, వేరే వాళ్ళ పేరు మీద లైసెన్స్ పెట్టుకొని ఇల్లీగల్ ట్రేడింగ్ చేస్తున్నారు. ఇక్కడ చెక్ పోస్టుల దగ్గర వీళ్ళ మనుషులు ఉంటున్నారు, పోలీసులు ఉండే చెక్ పోస్టుల దగ్గర వీళ్ళ మనుషులు దేనికి ఉంటారు? అడ్రస్ టు నారా లోకేష్ కి అడ్రస్ చేయాలి, ట్వీట్ చేయాలి, పెట్టాలి, ఇలా జరుగుతుంది అండ్ ప్లస్ నాకు అన్యాయం జరిగింది అని. ఇప్పుడు వాళ్ళు మ్యామ్ వచ్చిన లీగల్ బిజినెస్ లాక్కోవాలి అని ఉన్నాళ్ళు అసలు ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నారు కదా మ్యామ్. ఆంధ్రప్రదేశ్ ఈజ్ వెరీ బిగ్ స్టేట్. అక్కడ వాళ్ళంత ఓపెన్ గా రోడ్డు మీద నించొని చెక్ పోస్టుల దగ్గర మాకు డబ్బులు కట్టాల్సిందే లేకపోతే వదలని ఎంతమంది లారీ డ్రైవర్లను ఇబ్బంది పెట్టారు వీళ్ళు. అంటే లారీ డ్రైవర్ల జీవితం అంత చీపా వీళ్ళకి. ఎంత మందినో మేము లాక్కొచ్చి కొట్టారు సంతలో నా ముందు. వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే లాక్కొచ్చి కొడతారు. అంటే చిన్న జీవితాలు, పోలీసులకు డబ్బులు ఇచ్చుకోలేరు, లేకపోతే రోడ్డు మీద నుంచి వీళ్ళని ఎదుర్కోలేరు అనే పాయింట్ లో తక్కువ డబ్బులుంటే ఇంత హింస పడతారా మ్యామ్? ఏంటి డబ్బు? వాళ్ళకున్న డబ్బుతో ఏమన్నా 10 మందికి భోజనాలు నడుస్తున్నాయి ఆ రోజు. దీని మీద ప్రూఫ్స్ ఉన్నాయి? 100% ఉన్నాయి మ్యామ్. బయట పెడతా దీని అసలు నేను ఆ బిజినెస్ గురించి ఖచ్చితంగా బయట పెడతాను. ఎందుకంటే ఒక ఇల్లీగల్ బిజినెస్ చేసుకునే వాళ్ళ నాన్న నా కొడుకు జీవితం నాశనం చేస్తా, నా జీవితం నాశనం చేస్తా, మళ్ళీ నా మీద వాళ్ళ కొడుకుని ఉసిగొలుపుతున్నాడు. వాళ్ళకున్న ఇదేంటంటే వాళ్ళ సంతలో వర్కర్స్ ని చూపించుకొని, లేకపోతే వాళ్ళు డబ్బులు ఇచ్చే ఆఫీసర్స్ ని చూపించుకొని, ఒక ఆడపిల్లని నన్ను వీళ్ళందరూ కలిసి ఈజీగా ఒక 200 పీపుల్ నన్ను టార్గెట్ చేస్తుంటే రోజు 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 నేనైతే గివప్ చేయను మ్యామ్. సంత అంటున్నావు కదా గౌతమి, ఎంత సంపాదిస్తారంటే ఒక సంతలో? అదే నెలకి 40 లక్షలు అంటున్నారు కదా. ఒక సంతలో 40 lakhs పర్ మంత్. మ్యామ్ విజిలెన్స్ రైడ్ చేయమనండి, దొరుకుతారు. 100% మ్యామ్. ట్యాక్స్లు ఎంత కడుతున్నారు తీయమనండి, లిక్విడ్ క్యాష్ ఎక్కడ దాచారు తీయమనండి, రైడ్ చేయమనండి వాళ్ళ సంత మీద. ఎక్కడ పెడుతుంటారు లిక్విడ్ క్యాష్ అంతా? వాళ్ళ కబోర్డ్స్ అంతా డబ్బులే ఉంటాయి మ్యామ్. సంత ఎక్కడ చూసారా మీరు? నేను చూసా మ్యామ్. వాళ్ళ కబోర్డ్స్ అంతా సినిమాల్లో ఉన్నట్టు ఇలా ఓపెన్ చేస్తే మొత్తం క్యాష్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళంతా ఒక ఇల్లీగల్ బిజినెస్ చేస్తా ఒక ఇల్లీగల్ సిస్టమ్ సెట్ చేసుకున్నారు. అది లీగాలిటీగా చేసినోడే గొప్పోడు నా దృష్టిలో. అవును. ఇప్పుడు ఎంతమంది ఉన్నా కూడా ట్యాక్స్లు కడతా ఒక రేంజ్ లో ఉండే వాళ్ళు ఎప్పుడంటే వాళ్ళకి లీగల్ గా ఓపెన్ గా చేసుకోగలిగిన వాళ్ళు. కనీసం నువ్వు డబ్బులు సంపాదించుకునేదే నువ్వు లీగల్ గా చేయలేవు. దేనికి ఒక ఆడపిల్ల మీద, ఒక చిన్న బిడ్డ మీద ప్రతాపాలు చూపిస్తున్నారు మేడం వీళ్ళు. దేనికి చూపిస్తున్నారు? నేను ఈ రోజు కూర్చోడానికి ధర్నాకైనా నేను రెడీగా ఉన్నాను మేడం. మీకు థ్రెట్ ఉంది, లైఫ్ థ్రెటనింగ్ థింగ్ కూడా ఉంది వాళ్ళ నుంచి అని చెప్పడం కూడా ఇంటర్వ్యూస్ లో నేను చూసాను. భయం ఏం లేదా మీకు? నాకు పోయింది మేడం. మరి బిడ్డ విషయంలో అయినా మీరు భయపడాలి కదా. అంటే మేడం నా బిడ్డ కోసం నేను బతికే ఉంటా. ఆ మాత్రం బేసిక్ సెక్యూరిటీ నాకు నేను పెట్టుకున్నా. నా బిడ్డ జోలికి వచ్చే వరకు వాళ్ళని నేను ఎదిరించలే. ఈ రోజు ఫస్ట్ వాళ్ళ వచ్చి నా బిడ్డ 5 ఏళ్ళ లోపు చచ్చిపోతాడండి. జాతకాలు చెప్పించిందంటావా? ఇతను అంటాడు మా అక్క గురించి మా అమ్మ గురించి మాట్లాడుది, మీ ఇంట్లో ఆడపిల్లలు ఎదురింట్లో ఆడపిల్లలు కాదా? ఇంటర్వ్యూ అయిన తర్వాత మీతో ఏమైనా డిస్కషన్ అయిందా? వేరే వాళ్ళకి చెప్పుకుంటాడు. ప్రాస్టిట్యూట్ అంటాం, అబద్ధం మేడం. నేను రాసిస్తా. ఒక ఇంట్లో సంసారం చేసుకునే ఆడదాన్ని అలాంటి మాటలు నేను ఎందుకు మాట్లాడతాను? వాళ్ళ కల్చర్ అన్నది. జాతకాలు చూపిస్తే జాతకాల్లో 5 ఏళ్లలో పిల్లోడు చనిపోతాడు అని ఉందంట. నర్సరావుపేటలో అఘోరా అంట, మరి ఆయన ఎవరో నాకు తెలీదు. నేను ఆమె చెప్తే అతన్ని తీసుకురండి వదినా,
నేను మాట్లాడతాను. ఒక చిన్న పసి బిడ్డ గురించి అలా ఎలా మాట్లాడాడంటే ఎదురు కూర్చొని అంటది, నీకు తెలియదు ఆయన నోరు పవరు, ఆయన చెప్పాడు కాబట్టి ఒకళ్ళు కాలు ఇరిగింది, ఆయన చెప్పాడు కాబట్టి ఒకళ్ళు చచ్చిపోయారు యాక్సిడెంట్ లో, అందుకే చెప్పించుకొచ్చావా అని అడిగాను. అలా చెప్తే చెడు జరిగిద్దని తెలిసే నువ్వు వెళ్ళి నా బిడ్డ గురించి చెడు చెప్పించుకొచ్చావా అని అడిగా. అడిగితే ఇంక వెంటనే వాళ్ళమ్మ వచ్చేసింది పిక్చర్ లోకి. మా అమ్మాయి చాలా అమాయకురాలు, మా అమ్మాయికి ఏం తెలియదు, ఎవరైనా జాతకాలు చూపిస్తారు కానీ వచ్చి నీకు చెప్తారా చెప్పు, నీకు చెప్పిందంటే ఎంత అమాయకురాలు అది. ఇక్కడ కూడా వాళ్ళ అమ్మాయి కేజీఎఫ్ ఎలివేషన్. ఇంకా ఆమె చేసే చెడులో కూడా వాళ్ళ అమ్మ ఎంతసేపు చాలా మంచి మదర్ మేడం, నేను డినై చేయను, షీఈస్ వెరీ నైస్ మదర్, ఐ ఎన్వీ దే హ్యావ్ దట్ మదర్. అంత వెనకేసుకొస్తుంది, అంత పరితపిస్తుంది వాళ్ళిద్దరి కోసం. కానీ ఆవిడ వీళ్ళిద్దరిని సరిగ్గా పెంచుకోవటంలో ఫెయిల్ అయ్యారు, 100% ఫెయిల్ అయ్యారు. పొద్దున్న లెగిస్తే అతని ఫుడ్ మీద, అతని కేర్ మీద ఆవిడ అంత కేరింగ్, అంత ప్రేమ ఉన్న ఆవిడ వాల్యూస్ అనేది ఎందుకు మిస్ అయ్యారు నాకు అర్థం కావట్లా. బయట ఆడపిల్ల, నా సొంత ఆడపిల్ల అని ఆవిడ సర్పంచ్ చేసింది 5 సంవత్సరాలు, చెప్పుకుంటుంది. మరి ప్రూఫ్ ఏది? నీ ఇంటి ఆడపిల్ల నేను ఇంకా డైవర్స్ అవ్వలేదు, ఎందుకు ఎక్కాల్సి వస్తుంది? నువ్వేం చేస్తున్నావు? న్యాయం ఇక్కడ సర్పంచ్ గా ఏ ఓటు చేసే ఉంటావు కదా, మరి ఇక్కడేం న్యాయం చేస్తున్నావు? ఒక పెళ్లి, ఒక లైఫ్ థ్రెటనింగ్ వరకు కూడా వచ్చింది అంటే ఎక్కడికి వెళ్తుంది సమాజము. సో ఇప్పుడు బాంబేలో అతను ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ ఇంకా తీసుకురావాలి అని బట్ పోలీసులు ఏంటి అక్కడి నుంచి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం. నిన్నేమని బెదిరిస్తున్నారంటే, మా ఇన్స్పెక్షన్ టీం వెళ్తే బ్రాండ్ నుంచి, మేము కుక్క మాంసం అమ్మి మీ బ్రాండ్ పరువు తీస్తాం, మీ బ్రాండే లేకుండా చేస్తాం. వెంటనే ఇంక మా షెఫ్లను వచ్చేయమన్నా నేను, ఉండకండి అక్కడ, వచ్చేసేయండి. వాళ్ళని థ్రెటనింగ్ పద్దాక వచ్చేసేయమన్నా. వచ్చేసేసాక ఇంకా అందరికి ఫోన్లు చేసి పొగబెట్టగానే పందికొక్కులతో పాటు పాములు కూడా బయటకు వస్తున్నాయి. ఇంక వీళ్ళందరూ పెద్ద మగాళ్ళు అనమాట. తల్లి చెల్లి ఫీలింగ్స్ లేని మగతనాన్ని ఫీల్ అవ్వాలి ఇప్పుడు నేను మగాడిని మగాడిలా చూస్తా. ఏ రోజు చూస్తా అంటే తల్లి చెల్లి వాల్యూస్ ఉన్నోడిని చూస్తా. ఇప్పుడు వాడు వెళ్ళి బెస్ట్ ఫ్రెండ్ తో పడుకున్నోడికి అంత కాపుగా వస్తున్నాడంటే వాడికి ఏం వాల్యూ ఇవ్వాలి? మీకు ఎలా తెలిసింది బెస్ట్ ఫ్రెండ్ తో? వాళ్ళ చాట్స్ చూసాను మేడం, వాళ్ళ వాట్సాప్ చాట్స్ చూసాను. ఏమని మాట్లాడుకున్నారు? ఫ్రెండ్ లేనప్పుడు రమ్మని అమ్మాయి పద్దాక. అసలు హైలైట్ ఏంటంటే పాపం ఎప్పుడైనా చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ గో త్రూ అని కొన్నాళ్ళకి నవ్వొస్తుంది. హైలైట్ ఏంటంటే పాపం అతన్ని ఇతనికి హెల్ప్ చేస్తున్న మగ జాతి ఉంది కదా, వాళ్ళు మగాళ్ళు కాదు నా దృష్టిలో, డిఫరెంట్ బ్యాచ్, వాళ్ళందరికీ ఇలాంటి సిచ్యువేషన్స్ వీళ్ళందరూ ఫేస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వాళ్ళ పిల్లలందరూ వేరే వాళ్ళతో ఉండాలి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఇతని బెస్ట్ ఫ్రెండ్ అంత గోత్రు అయినా కూడా వీళ్ళు వాడికి కాపుగా వస్తున్నారు కదా, వీళ్ళందరి కుటుంబాల్లో అలాంటి పెంట జరగాలి నేను కోరుకుంటున్నా. ఇది ఒక తల్లిగా నాకు జరిగిన అన్యాయానికి, పడిన బాధకి అర్థమవుతుంది. నేను ఒక శాపం పెడుతున్నా వీళ్ళకి. ఆ శాపం అనేది పవర్ఫుల్ అయితే చూడాలి. వీళ్ళు ఈ ఫ్రెండ్ కి మేము అతను అంత అన్యాయం చేసి ఆ అమ్మాయి ఇంటికి అతని ఫ్రెండ్ అంటే ఇప్పుడు మహేష్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్, ఆ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్, వీళ్ళిద్దరికి అఫైర్. వీడే ఫోన్ చేసి నువ్వు సో అండ్ సో ప్లేస్కి వెళ్ళు, అక్కడ ఒక పార్సిల్ వస్తుంది నా కోసం తీసుకో అని చెప్తే బేబీ సినిమా క్లైమాక్స్ లా ఉంటది ఇది. వీడు వెళ్తాడు, ఫుల్ వర్షం, ఈ పాప ఎక్కడ కారులో తిరగదు, ఈ పాప హౌస్ వైఫ్, ఏం చేయనంది ఫస్ట్. పాపం ఎక్కడ కారులో తిరిగిద్దో, అదే కారు లేకుండా ఇబ్బంది పడిద్దో అని కారు వదిలేసి ఈ పాప కోసం ఆటో ఎక్కి వెళ్ళాడు చాలా దూరం. అక్కడ వర్షం పడుతుంది, క్యాబులు బుక్ అవట్లా, ఆటోలు బుక్ అవట్లా తిరిగి రావడానికి. వీడిచ్చిన ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వీడికి ఫోన్ చేశాడు, వీడు ఫోన్ ఎత్తట్లా. వీళ్ళిద్దరు ఇంటిమసీ, వీళ్ళిద్దరు రొమాన్స్, వీళ్ళిద్దరు సెక్స్ అంతా జరిగింది. జరిగిన తర్వాత మొత్తం అయిపోయాక కిందకు వచ్చాడు. ఆ అమ్మాయి ఫీడ్బ్యాక్ ఇస్తుంది వీడికి, ఇతను ఫీడ్బ్యాక్ ఇస్తున్నాడు ఆ అమ్మాయికి. అయిపోయిన తర్వాత ఈ ఫ్రెండ్ ఫోన్ లోకి అప్పుడు వచ్చాడు ఇతను. వచ్చి ఏంటి టార్చర్ పెడతావు, ఏంది పద్దా ఫోన్ చేస్తావు? అతనేమో భయ్యా నువ్వు ఇక్కడికి వెళ్ళమన్నావు కదా భయ్యా. అతను సౌమ్యుడు, చాలా సాత్వికుడు, మంచివాడు. ఇతని విషయంలో అయితే మంచివాడు మేడం. ఇతనికైతే చాలా లాయల్ ఫ్రెండ్. ఫోన్ చేసి అదే భయ్యా వర్షం పడుతుంది, నాకేం బుక్ అవట్లేదు భయ్యా, ఒక నెంబర్ ఇచ్చావు, వాళ్ళేమో ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఏం చేయాలి భయ్యా? వెళ్ళిపోలే,
పర్లేదు వెళ్ళిపో. అప్పుడు మళ్ళీ కొండాపూర్ నుంచి హిమాయత్ నగర్ వెళ్ళిన వ్యక్తి అదే వర్షంలో తడుచుకుంటా ఇంటికి వచ్చి, పాపం నా భార్య ఇప్పుడు దాకా ఒంటరిగా ఉంది, ఏం చేసిందో అని దాన్ని సముదాయించి దాన్ని కూర్చోబెట్టాడు.